పరిశ్రమలో కొన్నేళ్లుగా నిర్మాణ వ్యయం కంటే నటీనటుల వ్యక్తిగత సౌకర్యాల కోసమే మేకర్స్ ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుందనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు పొదుపు అలవాటు చేసుకోవాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు అనవసరపు ఆడంబరాలకు పోకుండా దుబారా ఖర్చులను తగ్గించుకోవాలంటూ ఇటీవల తమిళ అగ్రనటుడు విశ్వనాయకుడు కమల్ హాసన్ పరిశ్రమకు పిలుపునిచ్చారు. అయితే కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆయన దాన్ని స్వయంగా ఆచరించి చూపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సవాళ్లు తలెత్తుతున్నాయి. దీని ప్రభావం చిత్ర పరిశ్రమపై కూడా పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ కమల్ హాసన్ కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. సినిమా నిర్మాణంలో ప్రతి పైసా కూడా అవుట్పుట్ కోసమే ఖర్చు కావాలని, అదే సమయంలో దినసరి కార్మికుల వేతనాలు, వారి భద్రత, భోజన వసతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆయన సూచించారు. ఈ విషయంలో భారతీయ సినీ రంగమంతా ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ఎకనామిక్ క్లాస్లో ప్రయాణం. తను చెప్పిన పొదుపు సూత్రాలను ఆచరణలో పెడుతూ కల్కి 2 తాజా షూటింగ్ షెడ్యూల్ కోసం కమల్ హాసన్ చెన్నై నుండి హైదరాబాద్కి ఒక సాధారణ ప్రయాణికుడిలా ఎకనామిక్ క్లాస్ ఫ్లైట్లో ప్రయాణించి వచ్చారు. విలాసవంతమైన ప్రైవేట్ చార్జర్ విమానాలు, బిజినెస్ క్లాస్ సౌకర్యాలను పక్కన పెట్టి ఆయన నేరుగా షూటింగ్ సెట్లో అడుగుపెట్టారు. ఈ అసాధారణ నిర్ణయంపై కల్కి చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ స్పందించింది. విమానంలో కమల్ హాసన్ ప్రయాణిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ ట్విట్టర్ వేదికగా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించింది.